ఉద్యోగాలు తక్కువప్పుడు మనకు ఏం లాభం అంటే ఏం లాభం లేదు, ప్రైవేట్లో దొరకదు మళ్ళీ. అగ్రికల్చర్ ఫార్మింగ్ కంటే వేస్ట్ అండి. కాబట్టి డిమాండ్ ఉందో చూసుకో, అందుకే అన్నీ చేయొద్దు. నేను చెప్పేది బీఎస్సీ అగ్రికల్చర్ ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకోవాలి. ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుంటే బీఎస్సీ అంటే అక్షర ఎగ్జామ్ రాస్తే ఏమైతే అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవచ్చు. మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు దొరుకుతాయి, ఏవో అగ్రికల్చర్ రాసే ఉద్యోగం దొరుకుతుంది విన్నారా, లేదా ప్రైవేట్లో ఉద్యోగాలు దొరుకుతాయి. సో అగ్రికల్చర్తో ఆ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు రామ్నగర్ దాటగానే రీసెర్చ్ స్టేషన్ అగ్రికల్చర్ పశువుల కేంద్రం ఉన్నాయి. అక్కడ సైంటిస్టులు 10 మంది సైంటిస్టులు ఉన్నారు. అక్కడ వాళ్ళంతా ఏం చేస్తారు, బీఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ పేజీ అయిపోయింది, పెద్ద ఉద్యోగం. చూడండి అట్లా బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. లేదు పశువు డాక్టర్ కావచ్చు, బీబీఎస్ అని రాసిన చూడ కింద బీబీఎస్సీ ఇంటర్మీడియట్ బైపీసీ అని రాసిందో అక్కడ ఆ బీబీఎస్ అని. వెటర్నరీ కాంపౌండ్ అంటాము, వెటర్నరీ సైన్స్ చేసుకోవచ్చు. పశువుల డాక్టర్ గ్యారంటీ ఉద్యోగం దొరుకుతుంది, డిమాండ్ ఎక్కువ. అమ్మాయిలకైతే ఇంకా ఇది మీకు రిజర్వేషన్ ఉన్నది, మగవాళ్ళు మీకు ముందు ఉద్యోగాలు మీకు ఇస్తారు. కాబట్టి పశువుల కోసం పశువుల డాక్టర్ గొప్పతనం అండి. నాకు ఏం చేయాలి, మనుషుల డాక్టర్ కంటే పశువుల డాక్టర్ గొప్పనే కాదా? మనుషుల డాక్టర్ గొప్పనా పశువుల డాక్టర్ గొప్పనా? నేను చెప్తాను, నా ఎవరు చెప్తాను, నేనంటే మనుషుల డాక్టర్ కంటే పశువుల డాక్టర్ గొప్ప. పశువు ఉంటుంది, ఆ జంతువు ఉంటుంది, బర్రెను పావు ఏదో గేదెను ఏదో కుక్కను ఏదో ఉంటుంది. దానికి ఏం పాపం ఏం అమాయకంగా ఉంటాయి కదా. దానికి కడుపు వచ్చింది తెలియదు, జ్వరం వచ్చింది తెలియదు, ఏమీ తెలియదు. మన పసిపాపలాగా తల్లి ఏం చేస్తే చిన్నపిల్లని పాపను పట్టుకొని డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ పాపను అడుగుతాడా, తల్లిని అడుగుతాడు. ఏమైందని పాపం తల్లి 3 ఏళ్ళు 4 5 ఏళ్ళ దాకా ఆమె తెలియదు కాబట్టి ఇక మా అమ్మాయికి ఇట్లా మోషన్స్ అయినాయి, జ్వరం వచ్చింది, వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్తే డాక్టర్ ఇస్తారు. అలాగే ఇప్పుడు పశువులకు మరి ఎవరు చెప్పాను కదా, ఆ ఓనర్ కూడా చెప్పాలి. నేను పశువు పెంచినా నేను చెప్తానా, నా ఒకటి చెప్తాను, అది ఆ తింటలేదని చెప్తాను, పెండ వేయడలే చెప్తాను. అయితే పశువు డాక్టర్ ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా అనుకొని దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు, దాని ప్రాణం రక్షిస్తారు. ఇప్పుడు జంతువు డాక్టర్ రావడం ఎంత గొప్పతనం అండి. మనం చూడండి, మనకు 2 రకాలు ఉంటుంది. మనం బతకగా మనం సేవ కూడా చేస్తాం. మనము 10 మందికి ఉపయోగపడాలి. ఒక జంతువు డాక్టర్ అయితే ఎంత ఉపయోగం అండి. అంటే హైదరాబాద్ అయితే ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నాయి. హైదరాబాద్ అయితే గమ్మత్తు వెటనరీ చేస్తే ఎంబీఎస్సీఎస్ బీబీఎస్సీ పీజీ ప్రధాన పీజీ ఉంటుంది. హైదరాబాద్లో ఇక్కడ హైటెక్ సిటీ తర్వాత మాదాపూర్లో ఒక క్లినిక్ ఉన్నది. సాయంత్రం కుక్కలను కాదాకు వస్తారు, 2000 రూపాయలు కన్సల్టింగ్ ఫీజు. దాన్ని ఖర్చు చేయడానికి దాదాపు నెలకు అది మొత్తం ఆ కుక్కకు 10,000 ఖర్చు పెడతారు డాక్టర్ గారు ముందు లైన్ అపాయింట్మెంట్, కుక్కలకు కూడా డాక్టర్ అపాయింట్మెంట్. సో డిమాండ్ ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి అది చూడండి. ఇక్కడైతే మనం పశువుల డాక్టర్ కావచ్చు, లేదంటే పక్కకు డిప్లొమా ఇన్ వెటర్నరీ చూడండి, పక్కకు డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ అని రాస్తుంది. 10th అనేది డిప్లొమా చేసుకోవచ్చు వెటర్నరీ కాంపౌండ్, పశువుల కాంపౌండర్ కావచ్చు. బీవీఎస్సీ అయినక్కర్లేదు, అది ఆ డిప్లొమా ఇన్ వెటర్నరీ చేయగానే మనకు సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ ఇస్తారు, మనం కాంపౌండర్గా మనం పశువుల డాక్టర్గా కాంపౌండర్గా మారుస్తాం. లేదా ప్రైవేట్లో గవర్నమెంట్ ఊళ్ళలో పోతే పశువులకు ట్రీట్మెంట్ చేస్తే కాంపౌండర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటుంది కదా, మనుషులకైతే ఆర్ఎంపీ డాక్టర్ కదా, పశువులకైతేనేమో వెటర్నరీ కాంపౌండర్ నేర్చుకుంటే అది చేసుకోవచ్చు. ఎన్ని అవకాశాలు ఇవ్వండి. సో బీపీసీ అయిపోయింది, బైపీసీ చేసాం. మనుషులు డాక్టర్ కావాలనుకోండి, మనుషులు డాక్టర్ కావాలంటే ఎన్ని రకాల డాక్టర్లు ఎంబీబీఎస్ చూడండి, రాష్ట్రంలో చూడండి, చక్కగా చాట్ చూడండి. నేను చెప్పాను చాట్ ఏమవుతున్నది, 500 అయిన కోర్సు కదా, ఇంకో సంవత్సరం లేదా ఇంకా మొత్తం 6 ఏళ్ళ పైన అవుతుంది. ఎంబీబీఎస్ అంటాం, ఆలోపతి డాక్టర్, లేదా హోమియోమ్ అంటాం బిహెచ్ఎంఎస్, యునాని అంటాం బియుఎంఎస్, న్యాచురోపతి అంటాం బిఎన్ఎంఎస్. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. యునాని అంటాం బియుఎంఎస్, యునాని. ఇన్ని రకాల కోర్సు ఉన్నాయి, డాక్టర్ అని ఇన్ని రకాల కోర్సు ఉన్నాయి. అందులో ఏది ఇష్టం అంటే అది చేసుకోవచ్చు, చాలా ఈజీ. మొన్నటి దాకా ఒక 4 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద వస్తే ఎంబీబీఎస్ సీట్ రావాలంటే పెద్ద కళ. పాపం తల్లికి తండ్రికి అమ్మాయికి అబ్బాయికి అదొక పెద్ద ఏంటంటారు యజ్ఞం లాంటిది. పాపం కష్టపడి ఏదో చేస్తే దొరకకపోయేది. ఇప్పుడు మన కాలేజీ అల్లో కాలేజీ నిర్మల్ ఒకటైంది, ఆసిఫాబాద్ ఒకటైంది, మంచాల ఒకటైంది, జిల్లాకు 4 కాలేజీలు అయిపోయాయి. ముందు తెలంగాణ 2-3 కాలేజీలు ఉంటే మొత్తం 4 జిల్లాలు 4 కాలేజీలు. మన దగ్గర 4 కాలేజీలు. సీటు ఈజీగా ర్యాంక్ ఎక్కువ వచ్చినా కానీ సీటు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పెద్దగా ఏం ర్యాంకు అంత రాకుండా మనం చదవాలి, పోటీ కాబట్టి ఎంత మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ఓ ర్యాంక్ తక్కువ వచ్చినా సీటు దొరికే అవకాశం ఉంటుంది. మనం మనుషుల డాక్టర్ కావచ్చు. ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళ పాటు కష్టపడాలి కదా. ఎందుకు కష్టపడాలి? ఎంబీబీఎస్ ఎందుకంటే సంపాదించడానికే కదా, సంపాదించడం కాదమ్మా. కొన్ని వేయండి మేము ఉద్యోగం చేసేది సంపాదించడం కాదు, ఆ టీచర్ మేము చేసేది సంపాదన కాదు, మా కుటుంబాన్ని గడపడానికి మేము ఉద్యోగం చేసినాం.
కానీ దాని తర్వాత సేవ ఉన్నది. మీరు మనుషులు డాక్టర్ కావాలంటే ఏం చేయాలంటే కూడా పోయి బోర్డు పెట్టుకొని రాగానే దొరకబట్టి చేయబట్టుకొని చిన్న $500 అన్నాను అనుకో, $500 వసూలు చేసాం అనుకో, పాపం గరీబ్ ఉంది కదా, అది సేవ అవుతుంది. డాక్టర్ అంటే ఏంటి? వైద్యు నారాయణు అని అంటాం. వైద్యుడు నారాయణతో దేవునితో సమానం. ఆ దృక్పథం ఉందా? పాపం అది చేశారు, చేసుకో, డబ్బులు లేవు, ఎంతో మంది ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేవారు. ₹5 ఫీజు తీసుకొని ట్రీట్మెంట్ చేసేవారు, ₹100 చేసుకునే వాళ్ళు. అంటే మనం డాక్టర్ కావాల్సింది ఎందుకంటే డబ్బులు సంపాదించడం కాదు, గుర్తుపెట్టుకోండి. మనకు సంపాదించాలి ఏమైనా చేయొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. డాక్టర్ చేసి సంపాదిస్తామనే వేస్ట్. నేను MBBS చేస్తా, డొనేషన్ కంటే MD చేస్తా, అచ్చనికి అవసరం లేకుండా ముందు ఛాతి కోసే పేరు 5 లక్షల బిల్లు 6 లక్షల బిల్లు అంటాం కదా, అది పనికిరాదమ్మా. కాబట్టి సేవ కోసం మనం MBBS చేసుకోవచ్చు, దొరుకుతుంది. MBBS MD కూడా చేయొచ్చు, 3 ఏళ్ళ కోర్సు వాళ్ళు. చూడండి, MBBS అయిపోయింది, అయిపోయింది, ఇంకేమైనా కదా. లేదు మాకు ఉద్యోగం కావాలి, మీరు హాస్టల్కి పోతారు కదా, హాస్టల్లో మీకు ఎవరు కనబడతారు? ఇంకా డాక్టర్లు కనబడతారు, తెల్ల కోట్ వేసుకొని చూడలేదు పెట్టుకుంటారు. ఏంటిది దాన్ని ఏమంటారు? స్టెతస్కోప్. దాంతో ఏం చూస్తారు? హార్ట్ బీటింగ్ ఇస్తారు కదా. అదే తెల్ల కోట్. అలా ఇంకా వాళ్ళతో పాటుగా మనం దవాఖాన కొంతమంది తెల్లని కోట్ వేసుకొని తిరుగుతుంటుంది అండి, తెల్ల కోటు తెల్ల డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు ఎవరు? నర్సులు కావచ్చు కదా. మనం దానికి BSc నర్సింగ్ అని కోర్సు ఉన్నది. ఆ అప్సెట్ ఎగ్జామ్ రాయాలా వస్తుంది. BSc నర్సింగ్ కోర్సు చేయగానే మీకు స్టైఫండ్ కూడా వస్తుంది. ఇంకా ఆ కోర్సు ఎన్ని ఏళ్ళ కోర్సు రాసిన BSc నర్సింగ్ ఎంత అయినా రాసి 4 years 4 ఏళ్ళు BSc నర్సింగ్ అయిపోతుంది. స్టైఫండ్ వస్తుంది, 5 నుంచి 6 వేలు స్టైఫండ్ వస్తుంది. మళ్ళీ అది కాగానే మన ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు, రాకపోతే ప్రైవేట్ చేసుకోవచ్చు. నర్సింగ్ కావాలంటే ఏం చేయాలా? ఇంజక్షన్ ఏం నేర్చుకోవాలా, అన్నీ నేర్చుకోవాలా, నాలెడ్జ్ ఉండాలా. నాలెడ్జ్ ఉంటే ప్రైవేట్లో కూడా ఎన్నో డోకాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్లో. మీరు చక్కగా ఉండడం మీకు నాలెడ్జ్ అనుకోండి, మీకు 20 వేలు 30 40 వేలు జీతం ఇస్తుంది. మనకి ఇంజక్షన్ ఇవ్వడానికి భయపడ్డాం అనుకోండి, నర్సు ఉన్నాము, ఇంజక్షన్ మన చేతిలో అయిపోయినాయి అనుకోండి, పేషెంట్ అనుకుంటా ముందు మనం అనుకుని అనుకోండి, అంటే డాక్టర్ తుమ్ జాబ్ గరుకు జాబ్ పోయి నాకు అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలా? స్కిల్స్ పెంచుకోవాలా. కాబట్టి BSc నర్సింగ్ చేసుకోండి, 6 ఏళ్ళు BSc నర్సింగ్ అయిపోతుంది. అవునా కదా? గవర్నమెంట్ దొరుకుతుంది, ప్రైవేట్ దొరుకుతుంది. మళ్ళీ విదేశాల్లో కూడా టాస్కామ్ అని ఉన్నది మన రాష్ట్రంలో. టాస్కామ్ గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చి మేము విదేశాలకు పంపిస్తారు. విదేశాలకు మలేషియా, సింగపూర్ ఇట్లా రకరకాల పంపుతారు. మొత్తం గవర్నమెంటే అన్నీ చూసుకుంటుంది. మీకు అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, మన ఇష్టంలో ఉద్యోగం చేయొచ్చు, మనం తిరిగి రావచ్చు. సో చదువు ఎన్ని మార్గాలు లేవు, నర్సింగ్ అయిపోయింది. ఇంకేం కావాలనుకుంటున్నాను? ఇవేనా మీకు? నేను ఒకటే మాట చెప్తాను, నా స్పీచ్ చేయాలి గంట పడుతుంది కదా. ఇదంతా ఏంటి? సింపులెస్ట్ వే, ద సీక్రెట్ ఆఫ్ మంత్రం ఏంటంటే కదా, మనం కళ్ళు చేసుకునే అంటాను, కళ్ళు తెరిచి లోకానికి పోయి అంటాను. ఓపెన్ యువర్ ఐస్, సీ ద వరల్డ్. మీరంతా ఏం చేయాలా? ప్రపంచాన్ని చూడాలి. ప్రపంచాన్ని చూడాలంటే సార్ ఎన్నిసార్లు నేను కళ్ళు ఎదుర్కొని చూస్తున్నాను కదా, మీరు కనబడుతుంది, ఆ మేడం కనబడుతుంది, అందరు కనబడుతుంది. అది కాదు, ప్రపంచాన్ని చూస్తారంటే విశ్లేషణ చూడాలి. ప్రపంచం మీ పాఠశాల ఏమి నేర్చుదో నేర్పాలన్నాడు మన అదాచిన పరమేశ్వర కవి, ఒక గొప్ప కవి ఉన్నాడు. ఆయన ఆ పాట రాశాడు, ప్రపంచమే పాఠశాల ఏమి నేర్చుదో నేర్పాలి. సో ఈ ప్రపంచం మీకు ఏం కనబడుతుంది చూడండి, సింపులెస్ట్ నేను కనబడుతున్నాను కదా. నేను డిగ్రీ కాలేజీలో పనిచేశాను, డిగ్రీ కాలేజీలో ఉన్నారు, మేడం ఇక్కడ టీచర్గా ఉన్నారు, ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉన్నారు కదా, వీరు ఉన్నారు, హెడ్ మాస్టర్ ఉన్నారు, జూనియర్ కాలేజ్ ఉన్నది, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు, డిగ్రీ కాలేజ్ ఉన్నది కదా, డాక్టర్లు కనబడుతున్నారు. ఇంకెవరు కనబడుతుంది మీకు? ఇట్లా మంది కాకి డ్రెస్లో పెట్టలు కనబడుతున్నారు, వాళ్ళు కాకి డ్రెస్లో పెట్టేవాళ్ళు అందరూ పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు. ఇంకో కానిస్టేబుల్ ఉంటుంది, ఎక్సైజ్ కానిస్టేబుల్, వాళ్ళు కూడా కాకి డ్రెస్ వేసుకుంటారు, ఎక్సైజ్ కానిస్టేబుల్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు. విన్నారా? సో ఈ విధంగా కానిస్టేబుల్, ఆర్మీలో ఉద్యోగం చేయొచ్చు, ఆర్మీ ఉద్యోగం చేయొచ్చు. బ్యాంక్ పోతే ఇద్దరు కనబడుతున్నాం, ఒక మేనేజర్ పోతాం నోట్లు ఇచ్చినవాడు కదా, క్యాష్, అవి కావచ్చు. బ్యాంకు పోతే మళ్ళా కలెక్టర్ రాసిపోతే ఏం కనబడతాం? మనకు తహసీల్దార్ కనబడతాడు, ఒక గిరిదార్ కనబడతాడు, ఒక కలెక్టర్ కనబడతాడు. ఇక్కడ చూస్తే మన ఇంతమంది పోలీస్ కానిస్టేబుల్ కనబడతాడు, ఒక SI కనబడతాడు, నెక్స్ట్ చూస్తే CA కనబడతాడు, మీద వస్తే DSP కనబడతాడు. అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లాకు అధికారి ఏమంటారు? జిల్లా అధికారి ఏమన్నా SP అంటాం, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటాం. ఆదిలాబాద్ సూపరింటెండెంట్ కదా, అక్కడ మనం పాక రోడ్డు బొంగ ఇల్లు ఉంటుంది అట్లా కైలాసారి ఇట్లా యోగ నుంచి పోతుంటే అక్కడ కనబడుతుంది.
ఆ చివరి కలెక్టరు, అంత తర్వాత ఏముంటుంది, ఎస్పీలు ఉంటుంది, తర్వాత జడ్జి ఉంటారు. సో ఎస్పీ కావచ్చు మీరు, అలా డిఎస్పీసీ కావచ్చు. కావాలంటే ఏం తెలుసుకోవాలి, అవునా కదా? మనకి ఏం కావాలా ముందు డిసైడ్ చేసుకోవాలి. ఏం కావాలా ఇది అనుకో ఏం చేయాలి. మీరు కానిస్టేబుల్ కావాలనుకోండి ఏం చేయాలి? 10th పాస్ ఇంటర్మీడియట్ అయిపోతే ఇంటర్మీడియట్ చేసే కాదు, లెక్కల్లో పర్ఫెక్ట్ ఉండాలా. రోజు పొద్దున్నే లాంగ్ జంపు, హై జంపు కదా, మంచి ఎక్సర్సైజు, రన్నింగ్, ఇవన్నీ చేయాలా. చేస్తే ఏమవుతారు? కానిస్టేబుల్కు ఉద్యోగం రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఉన్నా కనుక ఇదేనా ఈ 10th క్లాస్ పాటగా 8th 9th 10th క్లాస్ వాళ్ళకి లెక్కలు అడుగుతారు, ఇంగ్లీష్ అడుగుతారు, కొద్దిగా జనరల్ నాలెడ్జ్ కదా, చిన్న జనరల్ నాలెడ్జ్ మామూలు ప్రశ్నలు అడుగుతారు. అవి నేర్చుకోవాలి. జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు రావడం కాదు, రోజు పేపర్ చదవాలి. ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏదో యుద్ధం జరుగుతున్నట్టుంది కదా. ఎవరి పట్ల యుద్ధం, ఎవరెవరి యుద్ధం జరుగుతుంది? ఇరాన్కును అమెరికా. ఇరాన్ ఒక దిక్కు, అమెరికాను ఇజ్రాయెల్ ఇంకో దిక్కు. ఆ ఇద్దరు కలిసి దీని యుద్ధం కానీ దాంతో అందరికీ యుద్ధం జరుగుతుంది. మనకి పెట్రోలియం వస్తలేదు, అది అనుకోవాలి. ఇందుకు టీవీ చూస్తున్నాం కానీ ఎందుకు వస్తలేదు అంటే హర్ముజ్ జలసంధి ఉన్నది, అలాగే మన నౌకలు రానియకుండా ఏమన్నా ఆపుతుంది. ఈ గ్యాదర్ ఈవెన్ కరెంట్ అఫేర్స్ అంటాం అలా కాదు. సో ఈ రకంగా ప్రతిదీ మనం పేపర్లు రాసుకోవాలా, నేర్చుకోవాలా, అన్నీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగం ఏవి కాన్స్టేబుల్ ఉద్యోగం వస్తుంది, ఏ ఉద్యోగం వస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఎస్పీ కావాలనుకోండి, ఎస్పీ కావాలంటే ఏం చేయాలి? డిగ్రీ చేయాలి. ఎన్ని డిగ్రీ తెలుగు. మన ఎస్పీ పేరు ఏంటిది? అఖిల్ మహాజన్ కదా. ఎంత యాక్టివ్గా ఉంటాడు ఆయన మాట చూస్తున్నా ఎంత గమ్మతం అనిపిస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటాడు. అట్లా ఎస్పీ కావాలనుకోండి ఏం చేయాలి? డిగ్రీ ఉంటుంది కదా, ఏం లేదు. కలెక్టర్ కావాలంటే డిగ్రీ సరిపోతుంది. ఏ డిగ్రీ కావాలో సార్ అని అడగచ్చు. ఏం డిగ్రీ కావాలో కలెక్టర్ కానీ అంటే ఏ డిగ్రీ అయినా సరే, బీఏ అయినా సరే, బీఎస్ అయినా సరే, బీకామ్ అయినా సరే, బీటెక్ అయినా సరే, ఏ డిగ్రీ అయినా డిగ్రీ మనం ఎగ్జామ్ రాయాలి. దాన్ని ఏమంటారు? యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటారు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే దానికి 3 దశలు ఉంటాయి: ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ. ముందుకు ఒక 3-4 ఏళ్ళు కష్టపడితే వస్తుంది గ్యారెంటీ. కలెక్టర్ కావచ్చు, మరి ఎస్పీ కావచ్చు. అలాగే కింద ర్యాంక్ ఎస్పీ, కింద ర్యాంక్ ఐఆర్ఎస్. సో ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేట్లో గ్రూప్, మన స్టేట్ ఎగ్జామ్ గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 మన అయినాయి కదా అంటారు. రకరకాల ఉద్యోగాలు అవన్నీ ఇవన్నీ కావాలంటే ఏం లేదమ్మా. ఉద్యోగాలు కావాలంటే సింపులెస్ట్ వే. పెద్దగా చెంపలు కప్పుకుంటా ఏదో రాత్రంతా ఇది కష్టపడక్కర్లేదు. మంచిగా కళ్ళు చూడాలా, చదువుకోవాలా, సరిగ్గా ఏ చదవాలా, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, లెక్కలు అన్నీ ఇటువంటి చూసుకోవాలా. ఫిట్నెస్ ఉండాలా కదా. నేను ఫిట్నెస్, నేను కాన్స్టేబుల్ కాకుండా ఫిట్నెస్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎంత ఉండాలా, మంచి యాక్టివ్ ఉండాలా, లాంగ్ జంప్, హై జంప్ చేయాలా, యోగా నేర్చుకోవాలి. మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఆరోగ్యం బాగుండాలి. కాబట్టి ఏదైనా ఆరోగ్యం, అట్లాగే మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. శారీరకంగా కదా మంచిగా మంచి భోజనం కదా మనకి కాదు కదా, మన మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలని ఏం చేయాలి? ఇప్పుడు నేనేమంతా కూడా మానసిక ఆరోగ్యం చాలా మందికి ఉంటలేదు. ముందు ఉంటే ఏం కాకపోతే ఇప్పుడు అందరికి ఎక్కువ వీళ్ళు మానసిక ఆరోగ్యంలో నేర్పే పెళ్ళికి ఎక్కువ అయిపోయినంటే ఎందుకైనా ఇవ్వగీం కాదు. ముందు మా అప్పుడు సినిమాలే ఉండేవి. ఆ సినిమాకి పోవాలంటే మా అమ్మ పైన వేసి సినిమా పోతా రూపాయి టికెట్ ఏమో, రూపాయి టికెట్ ఏమో ఉంటుంది. ఇవి అంటే ఏం సినిమా పోతారా నువ్వు అని మా నాన్న అనేది. ఏం సినిమా? శ్రీరామ్ చరిత్రం అంట. శ్రీరామ్ ఉందా సినిమాకు అంటుండే. సినిమాకు పోలీసుది కాదు. ఇప్పుడు సినిమా లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఏమైనా టీవీ, ఇదేంటి స్మార్ట్ ఫోన్ అంటారు, ఈయన టీవీగా వస్తాయి. వీడు ఇష్టం అని రాస్తాయి. మంచి విషయాలు అన్నీ ఉంటాయి కదా. ఏవో చెత్త చదివితే మనం అన్నీ చూస్తే లాభం. ఈ రోజులో ఏమిటంటే మేమంతా కూడా రాత్రి 10 గంటలకే పడుకునేవాళ్ళం. ఇప్పుడు రాత్రి 12 గంటల దాకా ఆ బెడ్రూమ్ ఇప్పుడు ముందు సపరేట్ రూమ్స్ ఉండకపోతుండే. ఇప్పుడు అన్ని రూమ్స్, కూతురు రూము, ఈయన రూము, వాని రూము. అలా ముసుగు కప్పుకుంటే ఆ అమ్మాయి లోపల పోయి ముసుగు కప్పుకొని ఉంటుంది, తల్లి చూస్తుంది. మా అమ్మాయి పన్నది, మా అబ్బాయి పడుకున్నాడు, ఆడి ఓపెన్ చేసి చూస్తుంటాడు. ఇక అది 12 గంటలకు అంటాడు. పొద్దున్న లేవంటే లేవు 7, 8, 9 అవుతుంది. ఇప్పుడు చూడండి అన్నీ ఉండవు. ఏమి మైండ్ ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా, ఎవడో చెప్పింది కాదు. మన ఆరోగ్యంగా ఉండాలా, మెంటల్గా ఉండాలా, ఫిజికల్గా ఉండాలా, మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే చికెన్ మటన్ కాదు, గమ్మత్తు. తిన్నది అన్నం పప్పు అయినా కానీ, గటక పప్పు అయినా కానీ చక్కని ఆహారం తిని, వేడి తిని, మంచి శ్రద్ధగా తినేసి, నీళ్ళు తాగేసి మంచి ఉంటే అయిపోతుంది కదా. అట్లాగే మానసిక ఆరోగ్యం కూడా మంచి పుస్తకాలు చదవడం, మంచి మాట్లాడము, మంచి మాటలు మాట్లాడము, తుమ్మినంతా మంచి మాటలు మాట్లాడము, పాజిటివ్గా ఉండడము,
ఇవన్నీ నేర్చుకోవాలి. అట్లా చేసుకుంటే ఇవన్నీ మనకు ఫిట్నెస్ వస్తుంది. ఫిట్నెస్తో ఇన్ని రకాల కింద ఉన్నాయి. ఇంకా నేను చెప్పాను, ఇది మధ్య మధ్య మోటివేషన్ అయిపోయింది. ఇంకా కొంత నల్ల కొట్టేసుకుంటున్నాను, కొంత నల్ల కొట్టేసుకున్నాను వకీలు. అప్పుడు వకీలు అంటే ఏమనుకున్నారు? వకీలు ఇప్పుడు నేను పోగా కానిస్టేబుల్ ఇట్లా అంటారు, ఆపండి నన్ను చూస్తాడు. ఈ సారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, రిటైర్డ్ పర్సన్ పని ఏం లేదు, నువ్వు బండి మీద వస్తున్నావు, నీకు హెల్మెట్ లేదు, సార్ హెల్మెట్ కానీ అయ్యి కొట్లా ఫోటో కొడతాడు, ₹200 కట్ అయిపోతుంది. అలా భయం లేదు. అది నల్ల కొట్టేసుకుని మనం పోండి చూసాను అబ్బో ఇట్లా అంటాడు. అంటే అర్థమైంది, అంత విలువ నల్ల కోటికు. అడ్వకేట్ అంటే అంత డిమాండ్, ఎందుకంటే చట్టాలు తెలుసు కాబట్టి. ఒక లాయర్ ఫీజు ఎంత ఉంటుందండి? ఒక 50,000 60,000 లక్ష రూపాయలు ఉంటాయి. సుప్రీంకోర్టులో లాయర్ వాసనకి నిమిషాల లెక్క ఇట్లా ఆన్ చేస్తాడు, ఇట్లా ఆన్ చేస్తాడు. 1 2 3 4 10 నిమిషాలకు 10 నిమిషాలకు ₹1 లక్ష తీసుకుంటారు ఉంటారు. అంటే 10 నిమిషాలు వాదించగానే ₹10 లక్షలు వసూలు చేస్తారు సుప్రీంకోర్టులో కొంతమంది. రామ్ జెత్మలాని ఇట్లాంటి అడ్వకేట్. అంటే నాలెడ్జ్ చూడండి, ఎల్ఎల్బి చేసినా కూడా అంత డిమాండ్ ఉంది. నాలెడ్జ్ కావాలి, అడ్వకేట్ కావాలి. ఎంతోమంది అమ్మాయి కలుగుతారు. సో అడ్వకేట్ కేసు రాకపోయినా ఉద్యోగం దొరుకుతుంది. ఎల్ఎల్బితో ఉద్యోగాలు ఎగురుతా. మనం పోతే జడ్జి కనబడతాడే, జడ్జి ఎంతమంది ఆడవాళ్ళ సిటీలో చూస్తుంటారు, మనం ఆడవాళ్ళు కనబడతాం. జడ్జి జూనియర్ సివిల్ జడ్జి అంటాం కదా, అట్లా జూనియర్ సివిల్ జడ్జి కావచ్చు, డిస్ట్రిక్ట్ జడ్జి కావచ్చు, హైకోర్టు జడ్జి కావచ్చు. ఎంత విలువ జడ్జి అంటే చూడండి, ఎంత విలువ జడ్జి అంటే. నేను తిరుపతి పోయినపోతే టికెట్ కావాలంటే టికెట్ లేదు, ఏం లేదు సార్, 2 నెలలు బుక్ అయిపోయింది. అది హైకోర్టు జడ్జిలకు మనకు ఎదురుగా వచ్చి పట్టుకుపోయి దగ్గర తీసుకుపోయి మనం తీసుకుపోయి దర్శనం చేయిస్తాడు. అంత విలువ ఒక జడ్జికి కదా. అంటే చూడండి ఎంత చూడండి, మనకు ఇష్టమైంది ఇవన్నీ ఉంటాయి. హైకోర్టు జడ్జి ఎల్ఎల్బీ చేసుకోవచ్చు, లేదా ఎంబీఏ చేసుకోవచ్చు. చాలామంది ఎంబీఏ అంటాం, ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంసీఏ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటాం కదా. బీటెక్ చేసి సాఫ్ట్వేర్ చేసి అట్లా ఎంసీఏ చేసుకోవచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు. ఎంబీఏ అంటే మేనేజ్మెంట్ కోర్సు. ఒక్కొక్కరికి నెలకు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు జీతం కూడా ఎంబీఏ వాళ్ళు ఎంబీఏ చేసుకోవచ్చు. అక్కడ దానికి ఎగ్జామ్ ఉంటుంది, డిగ్రీ తర్వాత ఎంబీఏ చేసుకోవచ్చు. ఏ డిగ్రీ అయిన వాళ్ళని ఎంబీఏ చేసుకోవచ్చు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎంసీఏ చేసుకోవచ్చు. బీటెక్ వేసుకుంటే మళ్ళీ కొన్ని కోర్సులు వేసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే ఈరోజు కొత్తగా వచ్చినాయి అంటారు. ముందు లేకుండే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అంటుండే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి కొత్తగా. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే ఏంటిది? సాఫ్ట్ అంటే మెత్తగా ఉంది ఇంజనీరా. సాఫ్ట్వేర్ అంటే కొత్త కంపెనీ మీద కూర్చొని అదేదో ప్రాజెక్ట్ అమెరికాలో వస్తే మనం చూసుకుంటామని కోడింగ్ చేసి డీకోడింగ్ చేసి ప్రాజెక్ట్ వర్క్ చేస్తే అప్పుడు ఒక్కొక్కలకు నెలకు 20,000 సంపాదించాలి, నెలకు ₹1,00,000 సంపాదించాలి, నెలకు ₹2 లక్షలు సంపాదించాలి అన్నారు సాఫ్ట్వేర్. నాకి మొన్న మా బంధువుల అబ్బాయి 4 ఏళ్ళ కింద ఇంత గమ్మత అంటే ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ విప్రోలో చేస్తుంది. విప్రోలో ఆల్రెడీ నెలకు ₹1,00,000 జీతం ఉంది. వచ్చి అంకుల్ మామయ్య వచ్చేసి నాకు ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్ రాశాను. బ్యాంక్ ఇస్తాయి లేకపోతే బ్యాంక్ ఉద్యోగం రాశారు, ప్రొఫెషనల్ ఆఫీసర్ అంట. ఆ ఉద్యోగం రాశారు. ఆ ఎగ్జామ్ రాసేస్తే సెలెక్ట్ అయిపోయాను. ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యాను. జైన్ కావాలి వచ్చినాక అడిగి మరి ఏం చేయమంటారు అంటే, నిన్న నీకు ఇప్పుడు ఎంత ఉన్నది? నెలకి ఇప్పుడు సంవత్సరం 30 లక్షల పైన ఉన్నది, ఇంకా 30-40 లక్షలు కూడా వస్తుంది కదా. మరి ఏం చేయమంటారు? ఇప్పుడు ఎంత వస్తుంది? స్టార్టింగ్ 60,000 వస్తుంది, మళ్ళీ 70, మళ్ళీ 1,00,000. కానీ పొద్దున 9 గంటలకు పోతే రాత్రి 9 అవుతుంది. బ్యాంక్ మేనేజ్మెంట్ బట్టి కాదు, బ్యాంకు తీయడం మనంతు, బ్యాంకు ముయ్యడం మనంతు. అందరి మీద రాత్రి 10 అవుతుంది అని నేను మరి బ్యాంకు మీద ఉద్యోగం చేయరాదు అన్నా. ఎందుకు ఉద్యోగం చేయవచ్చని చెప్పినానంటే కాలం మీద బ్యాంకు ఉద్యోగం అనేది గ్యారెంటీ. పొద్దున 9 రాత్రి 9 అవుతాం, మనకు అన్ని 90,000 ₹1,00,000 జీతం వస్తుంది. ఇల్లు కిరాయి కూడా గవర్నమెంట్ బ్యాంకే కడుతుంది. లోన్లు లోన్ లోన్ కట్టాలనుకో లోన్ పోతే ముందు చూస్తారు, లోన్ ఇయ్యరు, నాకు ఇయ్యరు, వీళ్ళకి ఇయ్యరు, మొత్తం చూస్తారు. నీకు ఇంత ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం. వీళ్ళకైతేమో ఆ ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ అని లోన్ ఇస్తారు. ఇల్లు కొనుక్కోవచ్చు, ఏ అంటే అలా దొరుకుతుంది బ్యాంకు కూడా. మళ్ళీ ఏ ప్రపంచం కింద మీద అయినా కానీ ఏం కాదు, అవునా కాదు. మొన్న అంతకుముందు ఏమైంది 2020-21 ఏమొచ్చింది? పెద్ద ఏమొచ్చింది కదా, ఏమొచ్చింది అది ఎక్కడో అక్కడ ఇంట్లో కూర్చున్నారు, బయటకు వెళ్ళి చిన్నవాళ్ళు అప్పుడు ఇంకా కారున్నా కదా, ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళడానికి లేదు. మరి బయటకు వెళ్ళకపోతే ఎంత బతకాలి? అప్పుడు ఎవరికి ఏం కాలేదు, ఉద్యోగులకి ఏం కాలేదు, మాకు జీతాలు వచ్చినాయి మాకైతే, అవునా కదా. నిజంగానే ఉద్యోగాలు వచ్చినాయి, జీతం వచ్చింది. రైతులకి ఏం కాలేదు, కానీ మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. గవర్నమెంట్ ఉద్యోగం ఏం కాదు, అంటే గవర్నమెంట్ ఉద్యోగం అంతా సేఫ్టీ కాబట్టి వాళ్ళు చేసుకోన్నా. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకోండి చాలా గొప్ప అనుకుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కుడితే ఏమైతే కుడతా. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ చూస్తారా, ఒక రోజు 2-3 గంటలు చూడండి, ఇంత కళ్ళద్దాలు లేవు, మన మామూలు కళ్ళద్దాలు వస్తాయి. ఓ ఏడాది కొద్దిగా ఈ దరస అవుతుంది, ఇంకో 2 నెలలకు మద్దది, ఒక 4 ఏళ్ళకి భూతద్దం వస్తుంది కదా. మన కళ్ళు ఖరాబ్.
ఎందుకంటే స్క్రీన్ మీద పని చేయాలి, మొత్తం స్క్రీన్ మీద ల్యాప్టాప్ మీద పని చేయాలి, దాని యొక్క రేడియేషన్ పడుతుంది. చూడు ఆరోగ్యం కోల్పోతున్నామా. అందుకే నేను చెప్తా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా ఎగరగడ బాబు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎగరకు ఇది కూడా నేర్చుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఓ చేయలేదు టెంపరీగా చేయండి కానీ నాకు చెప్పేది. దానివల్ల మన ఆరోగ్యం అమ్మాయిలు అబ్బాయిలు రాత్రి ఉద్యోగం షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. రాత్రి 12 గంటలకు ఒకటి పొద్దున్న 4 గంటలకు పగటికి దానికి అది మొత్తం లేకుంటుంది. సో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే జీతాలు బాగుంటాయి కానీ ఏమవుతుంది కళ్ళు పాడవుతుంది. ఉద్యోగాలు ఇప్పుడు ఉద్యోగం జరుగుతున్నది రేపు పొద్దున అందరినీ ఏ ఏమైనా మీకు మీ మేడం చెప్తారు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ఉద్యోగాలు పోతున్నాయి, ఇంజనీరింగ్ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు అది ఇట్లా మీరు ఇంత ఆలోచించాల్సి ఉంటుంది మాకు ఉద్యోగం. కాబట్టి ఈ రకంగా ఎన్నో రకాల ఉద్యోగాలు నర్సింగ్ ఉన్నది, ఏమున్నది ఇవన్నీ ఉన్నాయి చూడండి కదా. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉన్నది. నేను నిన్నగా తిరుపతిలో ఒక పెద్ద హోటల్కి అయినా ఒక అమ్మాయి చక్కని అమ్మాయి డ్రెస్ వేసుకొని వచ్చింది, ఇంగ్లీష్లో మాట్లాడము, హిందీలో మాట్లాడడం, చక్కని హిందీ చక్కని ఇంగ్లీష్ మాట్లాడింది. హాస్పిటాలిటీ మీద హోటల్ మేనేజ్మెంట్ కదా. అంటే ఆమె జీతం ఒక ₹1,00,000 ఉంటుంది. 5 స్టార్లో వంట చేసే మనిషికి 4 లక్షల జీతం ఉంటుంది. 5 స్టార్ వంట చేస్తుంది, వంట టోపీకి పెట్టుకోదు వంట, దాన్ని హోటల్ మేనేజ్మెంట్ అంటాం. చూడండి చెఫ్ అంటాం కదా. అంటే ఎన్నంటే ఉద్యోగాలు హాస్పిటల్ కాదు పెద్ద పెద్ద హాస్పిటల్ కడుతున్నారు కదా. దాన్ని నేను డాక్టర్ అనుకోండి, ఇప్పుడు ఏమైనా డాక్టర్ గమ్మత్ అయిపోయింది. నేను డాక్టర్ నా భార్య కూడా డాక్టర్ ఉండాలి. దొరికేది వెంటబడి ఇంకొక ఆమె డాక్టర్ ఇద్దరు డాక్టర్ దోకాలు పెడతారు, హాస్పిటల్ పెడతారు. దాన్ని చూసుకుంటూ ఎవరు ఒక మనిషి కావాలి. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటారు. ఆ కోర్స్ చేస్తుంటే అది మొత్తం మేనేజ్మెంట్ చూసుకుంటారు. ఆ ఉద్యోగం మొత్తం మంది ఇచ్చే ఉద్యోగాలని మొత్తం మంది మాత్రం ఇవ్వడం అందరికీ రాదు. డాక్టర్లకు గమ్మతుంటుంది. మొత్తం అనస్థిషియా అంటాం, అనస్థిక్ అంటాం. లెక్క కలిసి నీ వయసు ఎంత, బీపీ ఎంత, అదంతా లెక్కలేసి ఎంత డోస్ అంతా ఇంజక్షన్ ఇవ్వాలా ఇస్తే మొత్తం మంది వస్తుంది. ఆపరేషన్ గుండె కోసిన ఏం కాదు, కాలు కోసిన ఏం కాదు. మొత్తం మంది ఎక్కేదనుకో ఆ పేషెంట్ కైలాసం పోతాడు, లేదా వైకుంఠంగానే పోతాడు, ఎట్లా పోతాడు కదా. మరి మొత్తం మంది కూడా ఇచ్చేవాళ్ళు. ఎన్ని ఉన్నాయి చూడు ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. గిరి అయితే ఇదే చేస్తా అదే చేస్తా, పక్కుడు ఏం చేస్తా అది చేస్తా. పక్కుడు చేసేది మనం కాదు, మనం తీసుకోవాలి. చూడు అంతే, పక్కన చూడు కానీ ఆడలాగా మనం ఉండడానికి విద్య. నిన్న చూడు ఎన్ని రకాలు ఉన్నాయి ఉద్యోగాలు, బిల్టీ ఉద్యోగాలు ఉన్నాయి, పేపర్లు వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూసాను కదా. నేనంత హార్టికల్చర్ ఇవన్నీ చెప్పేసిన. ఫిజియోథెరపీ అన్నది చూడండి, ఫిజియోథెరపీ అది మర్చిపోయినా. ఫిజియోథెరపీ కోర్స్ ఉన్నది, ఫిజియోథెరపీ కోర్స్ ఉన్నది మెడికల్ కాలేజ్ ఉంటుంది. అది చేయగానే ఆపరేషన్ కానీ పక్షవాతం కానీ ఏం చేస్తారంటే వాళ్ళు కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినప్పుడు ఇట్లా కాళ్ళు చేతులు ఎక్సర్సైజ్ చేయిస్తారు. చేయించడానికి ఒక బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అది చేసే డాక్టర్ పేరు వస్తుంది ముందాక. మనం ఎంబీఎస్ కాదు నిజమండి, బీపీటీ అని రాసి ఉంటుంది, డాక్టర్ అని పేరు ఉంటుంది. సో అట్లా బీపీటీ ప్రైవేట్లో గవర్నమెంట్ ఉద్యోగాలే ప్రైవేట్ ఉన్నాయి. ఇళ్ళలో పక్షవాతం పేషెంట్ ఉంటారు, మరి ఏం చేయాలి, ముస్లాం ఉంటుంది, పిలుస్తారు. గంటకు ₹300 తీసుకుంటారు. ఇంటికి వస్తారు, గంట సేపు కాదు తగిన ఆడిస్తే చేసి పోతారు. కొంత మన గంటకు ₹200-300 ఫీజు తీసుకుంటారు కదా. గమ్మత్తులేదు ఎంత గంటకు. మనం 4 రోజులు పని చేయడం కాదు, గంట ఫీజు. మొన్న ఎలక్ట్రీషియన్ మీరు అంటే అయితే చేసిన కదా, మొన్న ఒకరు పిలిచిన ఎంత చదువుకుంటే ఏం లాభం, చిన్న పని రావు. అదే ఫీజు పోయినా మనం నాకు తెలియదు. మనం పిలిచిన చూసి ఇట్లా టూబెట్టి అంటే ప్రాబ్లం ఏం ప్రాబ్లం అది ఏం చేసిండు కానీ మొత్తం 10 నిమిషాలు టైంపాస్ చేసి మొత్తం బోర్ మోటార్ స్టార్ట్ చేసిండు. కింద ఫీజు అయినా ₹200 కమ్మే ₹200 ₹200 తీసుకొని 15 నిమిషాలు ₹200 పాయింట్స్. అట్లాగే ఫిజియోథెరపీ కూడా గంట సేపు ఏదైనా పోవాలని కూడా 500 తీసుకుంటాం. సో ఎన్ని రకాల బీపీటీ కూడా అయిపోయింది. ఎన్ని రకాలు అంత జర్నలిజం కోర్స్ చేసుకోవచ్చు, విలేకరుగా ఉద్యోగాలు చేయొచ్చు, విలేకరుగా చేసుకోవచ్చు, విలేకరు ఉద్యోగాలు చేయొచ్చు. యాంకరింగ్ కూడా టీవీలలో యాంకరింగ్ మంచి ఇంగ్లీష్ రావాలా, మంచి హిందీ రావాలా అని నేర్చుకొని ఆ కోర్స్ చేసుకుంటే మనం జర్నలిస్ట్ కావచ్చు, టీవీ యాంకర్ కావచ్చు. ఎంత టీవీ యాంకర్ చక్కగా మాట పదజాలము, మాట్లాడే పద్ధతి, ఇష్టం మాట్లాడే కాదు, మన పెదవుల కాళ్ళ కదలిక, మన భాష ఎంత బాగుంటుంది. మనకు అన్నీ చాలా ఉంటాయి. మేము డిగ్రీ పిల్లలకి చెప్తుంటాం. వాళ్ళు అది ఒకటే కాదు, మేము ట్రైనింగ్ ఇస్తాం, 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి ఎట్లా నడవాలో కూడా చెప్తాం. ఇట్లా నడవడం కాదు, మనకు నడిచే పద్ధతిలో కూడా ఆత్మవిశ్వాసం ఇట్లా నడుస్తుంటే మన అట్లా అడుగులు వేస్తుంటే మన ఆత్మవిశ్వాసం కావాలి. మన మాటలో కూడా స్పష్టత ఉండాలి, ఏది మాట్లాడాలి అదే మాట్లాడాలి. సో ఇట్లాంటి అన్నీ నేర్చుకుంటే ఏమైతే పోతున్నా. ఇప్పుడు రిసెప్షనిస్ట్ ఉంటారు కదా, ఎంత బాగా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు కదా.
నేను రాత్రి మనం పేపర్ ఫోన్ చేస్తూ వచ్చేసి సార్ మాకు సరే ఎక్స్క్యూజ్ మీ, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా లేదండి ఇంకేమైనా ఏమన్నా మీరు సాటిస్ఫై ఎంత చక్కగా మాట్లాడితే ఇంట్లో అల్లుడు చూస్తాం కదా, కొత్త అల్లుడు వచ్చి ఎందుకు వేయిస్తాం రాజపతి వేస్తాం, కొత్త అల్లుడు రాగానే కదా మనం ఏం చేస్తాం రాజపతి మాలాంటారు మంచి అల్లుడికి భావిస్తాం, అట్లా వచ్చి అడుగుడు అదొక కోర్స్ కదా అది. సో ఆ రకంగా ఎన్ని రకాల కోర్సు ఉంటాయి, అన్ని రకాల ఫేషన్ టెక్నాలజీ నిఫ్ట్ మీకు ఇన్నోవేటివ్ ఉన్న ఫేషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే రాయొచ్చు. హైదరాబాద్ నిఫ్ట్ అన్నది బట్టలు కుట్టడమే కాకుండా రకాల డిజైన్ చేయడం నిఫ్ట్, బొటిక్ అంటాం బొటిక్ అవి. సో బిఏ ఇంగ్లీష్ వేసుకోవచ్చు, ఫైర్ సేఫ్టీ కోర్స్ చేసుకోవచ్చు. మీకు ఏం కూడా ఇంటర్మీడియట్ కాగానే డిగ్రీ